ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. అంకుల్, మీ బండి రిపేర్ నేను చేస్తాను, పదండి. సారీ అంకుల్, ఏమనుకోవద్దు. రిపేర్ ఏమీ అవసరం లేదమ్మా, నువ్వు డ్రైవింగ్ కరెక్ట్గా చేయి చాలు. ఇక నుంచైనా స్లోగా వెళ్ళడం నేర్చుకో, లేకపోతే యాక్సిడెంట్ అవుతుంది ఇలాగే. పదరా వెళ్దాం. ఏంటమ్మా ఇప్పుడు వాటితో ఏం చేస్తావు? మీరేం కంగారు పడకండి అత్తయ్య, నేను చేస్తానుగా. ఎక్స్క్యూజ్ మీ, కమ్ ఆన్. ఆయిషా, ఇంకా ఎంత టైం పడుతుంది? ప్లీజ్ మేడం, నాకు మాత్రం ఏం తెలుస్తుంది? ఇవాళ మీటింగ్స్ అన్ని లేట్ అవుతున్నాయి. మీరు ఎన్నిసార్లు అడిగినా సార్ ఫ్రీ అవుతేనే కదా మేడం మిమ్మల్ని పంపించగలను. ప్లీజ్ యూ కమ్. అసలు జాన్ ఏమనుకుంటున్నాడు? మా దగ్గర డబ్బు లేకపోయేసరికి మనుషుల్ని ఇంత చీప్ గా ట్రీట్ చేస్తాడా? అయిందా? అవుతుందమ్మా. త్వరగా కానివ్వండి. అయ్యో అయ్యో అమ్మా, ఏంటమ్మా ఇది? గుర్తుపట్టలేదా సార్? మన స్కూటీనే. అది తెలుస్తుందమ్మా, కానీ ఎలా జరిగింది అని. అనుకోకుండా అలా జరిగిపోయింది సార్. అదే ఎలా? అమ్మా, నేను అప్పుడే అనుకున్నానమ్మా ఇలాంటిది ఏదో జరుగుతుంది అని. ఎప్పుడు సార్? మా ఆవిడ నాకు ప్రేమతో టిఫిన్ పెట్టినప్పుడు. అయ్యో, సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏముంది సార్, మీరింకో బైక్ ఇస్తే మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ 2-3 పాటలు చేసి తీసుకొస్తావమ్మా. అమ్మా, నీ వల్ల అయ్యో ఒళ్ళంతా చెమటలు పట్టేస్తా ఉందే. అయ్యో నా బండి. అయ్యో అలా కాదు సార్, ఈసారి ఎలాంటి పొరపాటు జరగకుండా నేను చూసుకుంటా. అమ్మో, ఈ అమ్మాయికి బైక్ ఇచ్చి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడు ఈ పరిస్థితి తీసుకొచ్చిందంటే
ఇంకొక బైక్ ఇస్తే నా పని పోయిందా? అమ్మా ఇప్పుడు బైక్లు ఏమి లేవు. తర్వాత ఇస్తాను గానీ ప్రస్తుతానికి నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళమ్మా. వెళ్ళు వెళ్ళు. అలా అనకండి సార్, ఈ యాక్సిడెంట్ నేను చేయలేదు. అతని వచ్చి నా బండికి డాష్ ఇచ్చాడు. ఇందులో నా తప్పేం లేదు సార్. కానీ అక్కడ చూసిన వాళ్ళు తప్పు నీదే, నువ్వే స్పీడ్ గా వచ్చి యాక్సిడెంట్ చేసిన వాళ్ళు చెప్తున్నారు కదా. అవును సార్, నేను ఇందాకటి నుంచి చూస్తూనే ఉన్నాను. చాలా స్పీడ్గా వస్తుంది ఈ అమ్మాయి. పొగరు. ఏంటి నాకు పొగరా? అయ్యో మీ కాదు సార్, అతను అబద్ధం చెప్పాడు. చూడు, అతను నిజం చెప్పినా అబద్ధం చెప్పినా యాక్సిడెంట్ అయితే జరిగింది, అది నిజం. నా దగ్గర ఇంకొక బైక్ లేదు, ఇది వాస్తవం. ఇక నువ్వు వెళ్ళొచ్చమ్మా. ప్లీజ్ సార్, అలా అనకండి. నేను ప్రాబ్లంలో పడతాను. నీకు బైక్ ఇస్తే నేను ప్రాబ్లంలో పడేలా ఉన్నాను. ప్లీజ్ సార్, ప్లీజ్. ఏదో ఒకటి స్ట్రాంగ్ గా చెప్పకపోతే ఈమె వదిలేలా లేదు. బైక్ లేదు, ఆటో ఉందని చెప్తే సరిపోతుంది. చూస్తుంటే ఈ అమ్మాయికి ఆటో నడపడం రానట్టుగా ఉండాది. సరే అమ్మా, చూడు, ఇప్పుడు నీకు ఇవ్వడానికి నా దగ్గర బైక్ లేదు. నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి నా దగ్గర ఆటో ఉంది, ఇస్తాను. కానీ నీకు ఆటో నడపడం రాదు కదమ్మా. నాకు ఆటో నడపడం వచ్చు సార్. ఆటో అంటే నాకు చాలా ఇష్టం. అయ్యో, అంటే నీకు నడపడం వచ్చా? వచ్చు సార్. అయ్యో, ఇదిగో అమ్మాయి. అయ్యో అమ్మా, 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 జాగ్రత్త అమ్మా. ఇది విమానం కాదు, గాలి ఎగరటానికి. ఆటో రోడ్డు మీదే నడవాలి. నేను చూసుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. అయ్యయ్యో, ఈమె స్పీడ్ చూస్తూ ఉంటే నాకు భయంగా ఉండదే, గుండెల్లో మంట వచ్చేట్టుగా ఉండదే. అయ్యో దేవుడా, ఈ బండికి ఏం కాకుండా చూడు స్వామి. అయ్యో, అమ్మా, అక్కకి ఫుడ్ రెడీ. టైంకి రైడ్ కూడా బుక్ అవడం లేదు. పైగా వైఫై స్లోగా ఉన్నట్టుంది. ఏ మనిషిలో ఏ విల్లో ఏవి అర్థం కావడం లేదు. ఏది సరిగ్గా ఉండి చావడం లేదు. అసలు మమ్మల్ని ఇంట్లో మనుషులు అనుకుంటున్నారా లేదా? అరే, పిల్ల ఆకలి వేస్తుంది అంటే తినడానికి కూడా ఎదురు చూడాల్సి వస్తుంది. ఫోన్ నెట్ లేకపోవటం వల్ల ఎక్కడికి వెళ్లాలన్నా గంటలు గంటలు ఎదురు చూడాల్సి వస్తుంది. ఆ సంయుక్తకి బుద్ధి జ్ఞానం లేకపోవటం వల్ల వచ్చిన అగచాట్లివి. దాని స్వార్థం కోసం ఇక్కడికి వచ్చి పడి మేమందరం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అమ్మా, ఇక్కడ సరిగ్గా సిగ్నల్స్ రావు. అలా కొంచెం రోడ్డు మీదకి వెళ్తే వస్తుంది. అంటే ఏంటి? ఇప్పుడు నేను సిగ్నల్ కోసం రోడ్లు పట్టుకొని తిరగాలా? అది కాదమ్మా, అక్కడ అక్క ఆకలితో ఉంది కదా, అందుకని. ఏం బతుకైపోయింది. చచ్చిపోయిన ఆయన పోయి ప్రశాంతంగా ఉన్నారు. ఆస్తి పంచిన సంయుక్త ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ఉంటుంది. మమ్మల్ని మాత్రం కాల్చుకు తింటుంది. భాను, ఇప్పుడు అవన్నీ ఎందుకో? ఎందుకంటే అక్కడ నా కూతురి కడుపు ఆకలితో కాలిపోతుంది, ఇక్కడ నా కడుపు పగతో రగిలిపోతుంది కాబట్టి. ఛ! అయినా మనుషుల్ని ఇంట్లోకి తీసుకొస్తే సరిపోదు. వాళ్ళకి ఏం కావాలో లోటు లేకుండా చూసుకోవాలి కదా. మమ్మీ, అక్కకి ఆకలిస్తుంది మమ్మీ. వెళ్తాను.
అమ్మయ్యా, ఒక్కసారిగా తుఫాన్ వచ్చి ఆగినంత ప్రశాంతంగా ఉంది. సారీ అత్తయ్య, ఏమనుకోకు. అక్క ఆకలితో ఉందనగానే అమ్మ అలా మాట్లాడింది. పిచ్చి పిల్ల, నువ్వు నాకు సర్ది చెప్తున్నావా? నాకు ఎవరేంటో తెలీదా? అయినా నువ్వుండి అన్నీ చేసావు కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంత పెద్ద గొడవ జరిగేది. సమయానికి సమయం కూడా ఇంట్లో లేదు. తమ్ముడు, ఇలాంటి వేరు వేరు మనసున్న వాళ్లతో ఎలా ఇన్ని రోజులు నెగ్గుకొచ్చావు? నీ ఓపిక్కి దండం తమ్ముడు. మళ్ళీ అంత ఓపిక సమయంలో చూస్తున్నాను. ఒక్క క్యాబ్ కూడా బుక్ అవ్వట్లేదే. ఇప్పుడెలా? పోనీ ఆటో అయినా బుక్ చేద్దాం. థ్యాంక్ గాడ్. చూస్తుంటే ఇది అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర లొకేషన్లా ఉంది. అత్తయ్య వాళ్ళు ఎవరైనా చూస్తే నేను క్యాబ్ రైడ్ చేస్తున్నట్టు తెలిసిపోతుంది. ఎలా? అయినా ఈ టైంలో బయటికి ఎవరు వస్తారు? టక్కున కస్టమర్ నెక్కించుకుని వస్తే సరిపోతుంది. అమ్మేంటి క్యారియర్ పట్టుకుని రోడ్ మీద వెయిట్ చేస్తుంది? అంటే ఆటో బుక్ చేసింది అమ్మేనేమో. అవును, రైడ్ బుక్ చేసింది అమ్మే. ఇప్పుడు అమ్మ కానీ ఇలా చూస్తే ఇంకంతే సంగతులు. పరువు తీస్తున్నామని గొడవ గొడవ చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మయ్యా, లక్కీగా మాస్క్ దొరికింది. మా క్యాబిడో మేనేజర్కి డ్రైవర్ల మీద ఎంత కేరింగో.
ఇంత లేటు? సారీ మేడం. ఓటీపీ 1639. అసలు ఈ జాన్ ఏమనుకుంటున్నాడు? అప్పుడు డబ్బులు తీసుకొని మోసం చేసి వేరే వాళ్ళతో చేయించాడు. నిన్న తనే వచ్చి పిలిచి ఇలా కూర్చోబెట్టి అవమానిస్తున్నాడు. త్వరగా పోనీ అమ్మా. అమ్మేంటి ఇంత టెన్షన్ పడుతుంది? ఫోన్ ఎందుకని తీయట్లేదు? ఎక్స్క్యూజ్ మీ. ఏంటి ఆయిషా ఇది? నేను మీకు పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? పిలిచి ఇలా అవమానిస్తున్నారు. నాతో పాటు వచ్చిన వాళ్ళు, నా తర్వాత వచ్చిన వాళ్ళందరినీ లోపలికి తీసుకెళ్తున్నారు, కానీ నన్ను మాత్రం స్పాన్సర్ దగ్గరికి తీసుకెళ్లలేదు. అసలు జాన్ ఎక్కడున్నాడు? నేను వెంటనే జాన్తో మాట్లాడాలి. మేడం, మీరు ఇలా ఆవేశపడితే ఎలా? కాస్త పేషెన్స్ గా ఉండండి. మనం ఒక పని మీద వచ్చినప్పుడు ఓపిక్గా ఉండాలి కదా. ఇంకెంత ఓపిగ్గుండాలి? అసలు మీ ఇంటెన్షన్ ఏం బాలేదు. జాన్ ఎక్కడున్నాడు? నేను వెంటనే జాన్తో మాట్లాడాలి. మేడం, సార్ క్లయింట్స్ తో మాట్లాడుతున్నారు. ఎవరిని పంపించొద్దన్నారు. ప్లీజ్ మీరు కూర్చోండి. కూర్చోండి. కమ్ ఆన్. ఎంతైంది? ఇప్పుడు అమ్మ దగ్గర డబ్బులు తీసుకోవాలా? హలో, ఏంటి ఎంతైందంటే మాట్లాడకుండా అటేటో చూస్తావు? త్వరగా చెప్పు. 150 మేడం. కీప్ ద చేంజ్. నేను వెళ్ళి లోపల ఏం జరుగుతుందో చూడాలి. హలో సార్. అమ్మా, ఇదిగో బైక్ రిపేర్ చేయించాను. నువ్వు ఆటో ఇచ్చి బైక్ తీసుకెళ్ళమ్మా. త్వరగా రా అమ్మా. అలాగే సార్, వస్తున్నా. అమ్మో, బైక్ కాబట్టి రిపేర్ చేయించాను. అదే ఆటోకి ఏమైనా అయితే అంతే సంగతులు. రాని. మేడం మేడం మేడం, ఇప్పుడు సార్ బిజీగా ఉన్నారు, వెళ్ళొద్దు మేడం. అది కాదండి, నేను జాన్ని కలవాలి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇది ఆఫీస్ అనుకున్నారా లేదా మార్కెట్ అనుకున్నారా? ఎందుకు అలా అరుస్తున్నారు? సార్, నేను ఎంత ఆపటానికి ట్రై చేసినా తను వినటం లేదు సార్. జాన్, ఏంటి నీ ప్రాబ్లం? ఎందుకు నన్ను పిలిచిలా అవమానిస్తున్నావు? వాయ్? మార్నింగ్ నుండి టార్చర్ చేస్తున్నావు. ఎందుకు? అడుగు అడుగున అవమానిస్తున్నావు. చూడు, ఇక్కడ నువ్వు ఒక్కదానివే కాదు, చాలా మంది ఉన్నారు. అందరితో పాటు ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. నువ్వేమీ వీఐపీవి కాదు, రాగానే మేడం మేడం అని నీ చుట్టూ తిరగడానికి. అర్థమైందా? మరి అలాంటప్పుడు నిన్న మా ఇంటికి వచ్చి ఆఫీస్కి ఎందుకు రమ్మన్నావు? ఎందుకు సారీ చెప్పావు? ఓ అదే, తండ్రి చనిపోయిన బాధలో ఉన్నావు, పైగా డబ్బులు ఇచ్చావు. జాలి చూపించానే తప్ప నువ్వేమీ స్పెషల్ అని కాదు.
అంటే ఇదంతా నువ్వు కావాలని టార్గెట్ చేసి నన్ను అవమానించాలని ఇదంతా చేసావు కదా? అవును. అయితే ఏంటి? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను పెద్ద సైకోలో బిహేవ్ చేస్తున్నావు. నన్ను కొడతావా? కొట్టడం కాదు, ప్రాణాలు తీస్తాను. ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? ఎవరిని సైకో అంటున్నావు? తను నా కూతురు. నిన్న వచ్చి నువ్వు బ్రతిమలాడితే నా కూతురు ఈరోజు నీ ఆఫీస్కి వచ్చింది. అలాంటి నా కూతుర్ని మార్నింగ్ నుంచి వెయిట్ చేయించడమే కాకుండా కనీసం భోజనం కూడా పెట్టలేని నువ్వు ఒక మనిషివా? చిచి! అసలైన సైకో నువ్వు. అదే నేను పాత భానుమతినయ్యుంటే ఈ పాటికి నీ బ్రతుకు ఏవయ్యుండేదో ఊహించుండేవాడివి కూడా కాదు. ఇంకొకసారి నా కూతురి జోలికొస్తే ఆ రోజే నీకు చివరి రోజవుతుంది. మైండ్ ఇట్. ఆస్తులు పోయినా కట్టుకున్న మొగుడు పోయినా పొగరు మాత్రం తగ్గలేదు. ఇడియట్. కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఇంతలా నరకం అనుభవించాలా?